హాయ్ హలో అందరికి ఇవాళ మనం వచ్చేసాం వైల్డ్ వాటర్స్ థీమ్ పార్క్. ఇది వాటర్ పార్క్ అనమాట. సేమ్ వండర్లా లాగే ఉంది, చాలా బాగుంది. కాకపోతే పెద్దది ఉంది, కాకపోతే వండర్లా అంత పెద్దదైతే కాదు, కానీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ఇది ఎంట్రన్స్. మీకు అక్కడ వుడ్స్తో స్టిక్తో మనం పైకి ఫోటోలు కూడా దిగొచ్చు. ఇది లోపల ఎంట్రన్స్. ఇక్కడైతే టికెట్స్ అవి కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ 90 సెంటీమీటర్స్ కన్నా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళ పిల్లల్ని టికెట్ తీసుకోవాల్సిందే, లేకపోతే టికెట్ అవసరం లేదు. మా అబ్బాయి అయితే 90 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నాడు, సో వాడికి కూడా హాఫ్ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ ప్రైసెస్ కూడా వేరియేషన్ ఉంటుంది. సో ఇలా బ్యాండ్స్ వేస్తుంటారు టికెట్స్ తీసుకున్న తర్వాత. వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా. సో వీక్ డేస్లో అయితే మీకు తక్కువ ఉంటుంది, వీకెండ్స్లో అయితే ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో అయితే మీకు ఆల్మోస్ట్ బిలో 1000 రేంజ్లో ఉంటే, వీకెండ్స్లో ఆల్మోస్ట్ 1500-1600 ఉంటుంది అడల్ట్స్కి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి అబ్జర్వ్ చేసింది, మీకు అందరికీ ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఆఫ్టర్ 3:30 తర్వాత వెళ్తే మీకు ఆ ప్రైసెస్ కూడా వీకెండ్స్లో అయినా వీక్ డేస్లో అయినా ఇంకా బాగా తగ్గుతుంది. సో ఇది చూసారు కదా, మీకు ఈ వైల్డ్ వాటర్ థీమ్ పార్క్ అనేది, ఇందులో ఇలా పిల్లలకి ఐస్ క్రీమ్ ఇట్లా ఇచ్చినప్పుడు కూడా ఇవి కూడా చేస్తారు. సో వాటర్ పార్క్ అంతా పూర్తిగా వీడియో చూడండి, మీరు అందరూ ఎంజాయ్ చేసి మీరు వీక్ డేలో కానీ వీకెండ్లో వెళ్ళడానికి మీకు బాగుంటుంది. మీకు ఒక ఐడియా వస్తుంది ఏ రైడ్స్ ఉన్నాయి ఏంటన్నది. సో ఇది మీరు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, అది వేవ్ పూలు. సో ఇది డ్రై అవ్వడానికి అనుకుంటా, ఎయిర్ అలా వస్తుంది కదా. సో ఇంకా వాటర్ పార్క్ అంతా పూర్తిగా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది వేవ్ పూలు. ఈ వేవ్స్ కూడా పర్టికులర్ టైమింగ్స్లో వేస్తారు. సో 12:30కి ఒకసారి, 2:30కి, 3:30 అట్లా ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి వేస్తూ ఉంటారు, ఒక 15 మినిట్స్. సో అక్కడ వాళ్ళ డ్యాన్స్ అది కూడా చేస్తున్నారు, చూపించాను కదా. సో పిల్లలు అయితే ఎక్కువ రైడ్స్ అవి కన్నా చిన్నపిల్లలు వేవ్ పూల్లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా టైం వేవ్ పూల్లోనే ఉన్నారు మా పిల్లలు అయితే. సో ఈ వేవ్ పూల్ తర్వాత ఈ పక్కనే ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న పిల్లలకి వాటర్ రైడ్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ కూడాను. పిల్లలు ఈ స్లైడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా. ఈ వాటర్ రైడ్స్లో స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసినట్టయితే ఆ బకెట్ ఉంది కదా, ఆ బకెట్ వాటర్ అంతా నిండి వస్తుంది. తర్వాత ఈ స్లైడ్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, అది పెద్దవాళ్ళకి ఉన్నాయి అనమాట. అక్కడ చూసారు కదా, ఈ రైడ్స్లో చూసినట్టయితే పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలామంది వెళ్తారు. మొత్తం ఇక్కడ మనం చూసారు కదా, ఫిష్ నుంచి వాటర్ వస్తున్నట్టు, ఇంకా మనకి వాటర్ ఫాల్ మొత్తం ఉన్నట్టు చూసారు కదా, వాటర్ అంతా అంబ్రిల్లాలోంచి వస్తున్నట్టు. మొత్తం ఈ వాటర్లో డిఫరెంట్ వెరైటీస్ పట్టారు. ఈ బకెట్ కూడా మొత్తం ఫిల్ అయ్యి ఒకేసారి బకెట్ వాటర్ పడుతుంది కదా, సేమ్ వండర్లా ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే వండర్లా ఇంకా చాలా పెద్దది ఉంటుంది. ఇది కొంచెం బాగానే ఉంది, మరీ పెద్దది అది కాదు, మరీ చిన్నది కాదు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది చూసారు కదా, ఇది క్రేజీ రివర్ అని ఒకటి ఉంది. ఇందులో మనకి ట్యూబ్స్ మనం వెతుక్కోవాలి. యాక్చువల్గా ట్యూబ్స్ దొరకడం లేట్ అయిపోయింది. వీకెండ్స్ అయితే మీకు వీక్ డేస్ అయితే దొరుకుతుందేమో, లేదంటే అలా నడుచుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఈ లోపల ఆ ట్యూబ్స్ మీద కూర్చొని లోపల వెళ్ళచ్చు. సో ఇదంతా మీరు వేవ్ పూల్. ఇది పిల్లలు ఎక్కువసేపు వేవ్ పూల్లోనే ఉంటారు, బాగుంటుందని చెప్పారు. వేవ్స్ అది వస్తాయి, సేమ్ మనకి వండర్లాలో ఎలా ఉందో అలానే ఉంటుంది వేవ్ పూలు. కాకపోతే అక్కడ ఇంకా పెద్దది ఉంటుంది, ఇక్కడ ఓకే. సో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా పెట్టారు. సో ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా అరేంజ్ చేశారనమాట డ్యాన్స్ది. పూర్తిగా వీడియో చూడండి. మన వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్. ఇంకా వేవ్స్ ఎలా వస్తాయి పూల్లోని, ఇంకా ఏం రైడ్స్ ఉన్నాయన్నీ మొత్తం చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు, వీడియోని అందరికీ రీచ్ అవుతుంది. సో ఇది చూశారు కదా, చాలా పెద్ద ఇదిగా ఉంది కదా, ఆ పైనే పెద్ద క్యూ ఉంది. సో ఆ క్యూలోంచి వచ్చి ఇక్కడ చూస్తే రైడ్ మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఒకేసారి వచ్చి వాటర్ కూడా మొత్తం ఫిల్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వేవ్ పూలు. వేవ్స్ అది ఆన్ చేసినప్పుడు ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా 3-4 టైమ్స్ ఆన్ చేస్తారని. సో ఆ 3 టైమ్స్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాటర్ బకెట్స్ ఇవన్నీ చెప్పాను కదా, ఇది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ఈ వైల్డ్ వాటర్స్, ఇది శంకరపల్లి దగ్గర ఉంది. సో ఇక్కడికి మనం డైలీ ఫామ్ పార్క్ పెట్టాం కదా, అక్కడికో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, సేమ్ అదే రూట్లో ఉంది. సో ఖచ్చితంగా ఆ వీడియోని ఎవరైతే చూడలేదో ఆ వీడియోని మీకు ఐ కార్డ్లో పెడతాను, అది కూడా చూడండి. మన ఛానల్లో డైలీ ఫామ్ పార్క్ కిడ్స్కి చాలా బాగుంది, అది వీడియో పెట్టాను. సో అది కూడా ఎవరైతే చూడలేదో చూడండి. సో ఇది చూసారు కదా, వేవ్స్ వస్తాయని చెప్పాను కదా, ఇక్కడ చూడండి చాలా బాగుంది. కిడ్స్, పిల్లలు, పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వేవ్స్ ఒక జస్ట్ 10-15 మినిట్స్ మాత్రమే ఆన్ చేస్తారు, కానీ ఆ టైంలో అయితే బాగుంటుంది. ఆ వేవ్స్ ఆన్ చేసినప్పుడు మీరు వెళ్తే అక్కడ ఖచ్చితంగా వేరే దగ్గర ఉండిపోకుండా మొత్తం ఇక్కడ బోట్ సెటప్ అంతా పెట్టారు కదా, చూసారట్టయితే. సో ఇది క్రేజీ రివర్. యాక్చువల్గా మాకు ఈ ట్యూబ్ దొరకడం లేట్ అయింది, మిడిల్లో దొరికింది. సో అది ఎక్కడానికి అయితే చాలా ప్రయత్నించాం, కానీ ఎక్కడం అవ్వలేదు. సో ఫైనల్గా ఒక అతను కొంచెం హెల్ప్ చేస్తే ఎక్కడం అయింది, అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. కానీ అది ఎక్కలేనప్పుడు ఈ కుస్తీలు చూస్తే మీకు బాగా ఫన్నీగా అనిపించి ఉండొచ్చు.
సో ఇక్కడ ఎక్కేటప్పుడు అది ఇంకా పట్టుకొని వచ్చేసాను, ఇంకా ఎక్కలేకపోతున్నా అని చెప్పి. అక్కడ జారుగా కూడా ఉంటాయి గట్లు, అవి చాలా స్లిప్పరీగా ఉంటాయి కదా, పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే సైడ్కి ఎక్కడైనా స్టార్టింగ్లోనే మీరు చూపు దొరికితే ఎక్కాలి తప్ప, ఈ మధ్యలో కానీ ఈ ప్రయత్నాలు వింత సాహసాలు చేస్తే పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో నేను చూసిన కుస్తీలు చూశారు కదా, మొత్తానికి ఎక్కడానికైతే అవ్వలేదు. ఒక అతను ఎక్కించారు, జస్ట్ ఆ వెయిట్కి మరి ఇంకా 2 minutesలోనే మళ్ళీ కిందకి వచ్చేయాల్సి వచ్చింది. అది ఆ ట్యూబ్ కరెక్ట్గా మనం ముందే ఎక్కాలన్నమాట, మిడిల్లో కానీ ఎక్కాలని చూస్తే అవ్వదు, ఎందుకంటే మొత్తం స్లిప్పరీగా ఉంటుంది కదా. సో కానీ రష్ అయితే చాలా ఉంటుంది కదా వీకెండ్స్లో, మరి ఆ ట్యూబ్ అయితే అప్పుడే దొరికింది. సో జస్ట్ ఈ వీడియో ఒక ఫన్నీ క్లిప్ లాగా పెట్టడం అయితే జరిగింది, చూశారు కదా. వీడియో పూర్తిగా చూడండి, ఇంకా మొత్తం రెయిన్ డ్యాన్స్ అన్నీ వస్తాయి. ఇదిగోండి మొత్తం రెయిన్ డ్యాన్స్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మొత్తం వాటర్లో పెట్టారు. సో ఇలా మనకి వండర్లాలో అన్నిట్లోనే ఉంటాయి కదా, మెయిన్ వాటర్ పార్క్స్లో ఈ వేవ్ పూలు, రెయిన్ డ్యాన్స్ కామన్గా ఉంటుంది. సో ఇవైతే చూడండి, పిల్లలు అయితే మరి బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్ ప్రైసెస్ అయితే కొంచెం మరి చెప్పాను కదా ఎక్కువే ఉన్నాయి, కానీ వీక్ డేస్లో కానీ ఆఫ్టర్ 3:30 కానీ లిమిటెడ్గా వెళ్తాం పిల్లలతో అయితే. సో మీకు అదైతే సరిపోతుంది. సో పిల్లలు పెద్దలు అందరూ ఈ వేవ్ రెయిన్ డ్యాన్స్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైట్స్ అన్నీ పెడతారు కదా, మాకు ఈవినింగ్ వెళ్ళినా సరే అది క్లోజర్లో ఉంటుంది కాబట్టి మీకు ఆ ఫైల్ అయితే బాగుంటుంది. మనకి ఇక్కడైతే చూసారు కదా, బాగుంటుంది తిప్పడానికి. అదైతే మరి మాకు ఎక్కడానికి టైం సరిపోలేదు, సో ఇక్కడే ఉన్నది. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అది పిల్లలకి ఉన్నది. వాళ్ళు ఇట్లా చూడండి, మన కాసేపు ఆడిపించి ఇస్తారు కదా, సో అలా కూడా చేస్తారు, బాగుంది. అంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, మన ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ దయచేసి గమనించాలి, ప్రతిరోజు మా వైల్డ్ వాటర్ జరుగుతున్న ఒక లక్కీ డ్రా ఉంటుంది. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మనకి గిఫ్ట్ కూడా ఉన్నది. మీ పేరు, మొబైల్ నెంబర్ రాసి అక్కడ బాక్స్ ఉంది. మీరు ఎంతమంది వస్తే అంతమంది కిట్స్తో సహా నేమ్స్ రాసి బాక్స్లో వేయాలి. ఓకే, అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు. ఈ వీడియో అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ. ఇంకా ఏ రైడ్ మీకు ఇష్టమైతే కామెంట్ ఫోటో తీసుకోవచ్చు, అక్కడ ఫిక్స్ ఉన్నాయి కదా.